రమణీపేట గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అందు జరిగిన శాంక్షన్ అయిన రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. గత ఎన్నో ఏళ్లుగా మన కాలనీలో మనం పడుతున్న దుర్భర పరిస్థితులు, రోడ్ల తక్షణ అవసరం వివరిస్తూ ఇటీవల వచ్చిన వర్షాలతో మన కాలనీ అంత వర్షపు నీటితో మునిగిపోయిన దృశ్యాలు ఫోటోలు తీసి ఎమ్మెల్యే పంతం నానాజీకి వినయపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే పంతం నానాజీ సానుకూలంగా స్పందించి 3 రోడ్లు శాంక్షన్ చేయించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులందరి తరపున ఎమ్మెల్యే పంతం నానాజీ సాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి అన్ని విధాలా ఈ కార్యక్రమం సహకరించిన రమణేపేట పంచాయతీ ఈవో పాండురంగారావు, జనసేన నాయకులు వీరబాబు, మహేష్, కూటమి నాయకులు, జనచైతన్య కాలనీ వాసులందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పద్మావతి దేవి, సిహెచ్ రామరాజు, యు దేవరాజు, కె లక్ష్మణరావు, తుమ్మ, శేషగిరి, కోల నాగేశ్వరరావు, కె కృష్ణ, గుత్తుల దుర్గా ప్రసాదరావు, జి రామకృష్ణ, డి సుబ్రహ్మణ్యం, కాలనీ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, జనచైతన్య కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రామరాజు, సెక్రటరీ ఏ పద్మావతి దేవి, జాయింట్ సెక్రటరీ తుమ్మ శేషగిరిరావు, ట్రెజరర్ యు దేవశ్యామ్, మెంబర్స్ కె వెంకటరమణ, జి కనక సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న కమిటీలని ఇవన్నీ రకరకాల కోరికలు కోరుతుంటారు. వాటికి కాదు ప్రయారిటీ, డ్రింకింగ్ వాటర్కి ప్రయారిటీ ఇవ్వాలన్న ప్రధానమైన ఉద్దేశంతో జనరల్ ఫండ్స్ నుంచి 1,35 లక్షలు, అలాగే వాటర్ గ్రిడ్ నుంచి 200 KL ట్యాంకులు 2 చొప్పున, OHS ట్యాంకులు 3, 2,35 లక్షలు దానికి ఖర్చు పెట్టడం జరిగిందండి. అలాగే 5,90 లక్షల రూపాయలతో JJM ద్వారా 7 OHSR ట్యాంకులు, ట్యాప్లు, పైప్ లైన్లతో కలిపి చేయడం జరిగిందండి. టోటల్గా రమణయ్యపేటలో మంచినీరు కోసం 9,67 లక్షల రూపాయలు కానీ రేపు మార్చి నాటికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈస్ట్మన్ కలర్ కానీ ఆ పచ్చ రంగు కానీ నీరు ఎక్కడా ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాటర్ గ్రిడ్లో 5 ఫిల్టర్ పాయింట్లు పెట్టడం జరిగిందండి. ఒక్కొక్కటి 1/2 ఎకరంలో చెప్పిన అంటే మన పండూరు దగ్గర ఫిల్టర్ పాయింట్ పెట్టారు చూసారా, అటువంటి కాకినాడ రూరల్లో 5 ఫిల్టర్ పాయింట్లు వస్తాయి. 5 ఫిల్టర్ పాయింట్లు వచ్చి ఎక్కడ దారిలో పైప్ లైన్లో నీరు ఎక్కడ కలిసిపోయి తేడాలు వచ్చినా మనకి ఈ ఫిల్టర్ పాయింట్ దగ్గరకు వచ్చేలోకి ఈ ఫిల్టర్ పాయింట్ దగ్గర సరి చేసుకుని మళ్ళీ మనం నీరు వదలడం జరుగుతుంది. కాబట్టి మార్చి తర్వాత మీకు ఎటువంటి వాటర్లో మటుకు ఎటువంటి డిస్క్రిప్షన్స్ ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అట్లాగే పైప్ లైన్ కూడా ఆల్మోస్ట్ ఈ వాటర్ గ్రిడ్ పూర్తయ్యేసరికి టోటల్గా ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే కొన్ని చోట్ల స్థలాల దగ్గర కొంచెం పేచీలు పెడతా ఉన్నారు. దయచేసి ఇది 10 మంది గురించి ఉపయోగపడేటటువంటి మంచినీరు, అలాంటి విషయాల్లో మొండి పెట్టుదలకి వెళ్ళొద్దు. మా పిల్లలకి ఆటలకు స్థలం లేదు, ఇక్కడ ట్యాంక్ కట్టద్దు అంటే పిల్లల ఆటలో కొంచెం పక్క పార్క్ అని వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే సాయిల్ టెస్టులు చేసినప్పుడు కొన్ని చోట్లే సెలెక్ట్ అవుతుంది ఆ ట్యాంక్ కట్టడానికి కన్స్ట్రక్షన్. అక్కడ ఇబ్బంది పెట్టద్దని దయచేసి కాలనీ వాసులు, అంటే మీ కాలనీలో ఇబ్బంది లేదు, రకరకాల మీ ద్వారా మీడియా ద్వారా 10 మందికి తెలియజేస్తూ ఉన్నాను. అది వ్యక్తిగతంగా కక్ష కింద మటుకు మేమైతే 4గురికి మంచినీరు ఇవ్వడం కోసం మేము మొండిగానే వెళ్ళిపోతాం.